హైదరాబాద్ మహానగరంలో ప్రసిద్ధి చెందిన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్వహణ అంశంపై హైకోర్టు స్టే విధించింది. చారిత్రక కట్టడం చార్మినార్ కి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో 85 సంవత్సరాలుగా మహంత్ రామచంద్రదాస్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా రామచంద్రదాస్, ఆయన శిష్యుడు రాజ్ మోహన్ దాస్ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఇటీవల ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రతి సంవత్సరం 12 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. యూపీ నుంచి వచ్చిన రాజ్ మోహన్ దాసు 85 ఏళ్లకు ముందే స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ పే చేయటం లేదు. దేవాలయం నుంచి వచ్చిన ఆదాయాన్ని కోర్టు కేసుల కోసం వినియోగిస్తున్నారని ఎండోమెంట్ ట్రిబ్యునల్ 110 పేజీల తీర్పును వెలువరించింది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని 1960 సంవత్సరం నుంచి మహంత్ రామచంద్రదాసు, మహంత్ మనోహరదాసు నిర్వహిస్తున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పరిధిలో 1960లో బస్సు ప్రమాదం జరిగింది. దీంతో అమ్మవారి డ్యామేజ్ కాగా స్థానిక భక్తులు చందాలు వేసుకుని పునఃప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తరువాత అమ్మవారిని పోచమ్మగా కాకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ గా పిలుచుకోవడంతో పేరుగాంచింది. ముందు కుమారం ఉంటుండే పెంటమ్మ అని ముసలామే, ఆ ముసలామె పోయిన తర్వాత టక్కర్ అయిన తర్వాత ముసలామని పక్కకు పెట్టేసిండ్రు. వీళ్ళు కూర్చుండ్రు, మార్వాడోళ్ళందరూ మార్వాడోళ్ళందరూ సొసైటీతో కలిసి వాళ్ళని కూర్చొని పెట్టిండ్రు. అంతే, ఇంకేం లేదు. ఇద్దరు పాలెళ్ళు కొట్లాడుకొని పరేషాన్లు అయ్యి కోర్టులోకి వేసిండ్రు, ఆడేసిండ్రు, ఈడేసిండ్రు. ఎండోమెంట్ వేస్తే గవర్నమెంట్లో మంచిగానే ఉంటుంది పని. రామచంద్రదాసు శిష్యుడు రాజ్ మోహన్ దాస్ అనే వ్యక్తి కూడా హెరిడిటరీ ట్రస్ట్ ద్వారా ఈ టెంపుల్ పై అజమాయిషీ చెలాయిస్తున్నాడు. మహంత్ రామచంద్రదాస్ కూతురు రాజ్ మోహన్ దాస్ పై కోర్టులో కేసు వేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరుగుతుంది. ప్రతి ఏటా దసరా, దీపావళి పండుగలకు రాజ్ మోహన్ దాస్ కూతురు ఆధ్వర్యంలో ఘనంగా భాగ్యలక్ష్మి అమ్మవారి వేడుకలు నిర్వహిస్తున్నారు. శశి మేడం నడిపిస్తుండే ఈ టెంపుల్ది. ప్రతి దీపావళి ఆమె చేసేది అన్ని బాగానే చేస్తుండే. ఇక వాళ్ళ మీద ఏముందో మనకు అంత ఐడియా లేదు. ఆమె హ్యాండ్ మీద ఉంటే ఆమె ప్రాపర్గా ఏ ఫెస్టివల్ అయినా బాగానే చేస్తుండే, అందరి కంట్రోల్ చేసాడు. ఎస్పెషల్లీ దివాళీ రోజు చాలా మంది వస్తారు దర్శనానికి, అమ్మవారి దర్శనానికి. ఆమె ఎట్లా కంట్రోల్ చేస్తుంది, లైన్స్ అవన్నీ బాగానే చేస్తుండే. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి టెంపుల్ను దేవాదాయ శాఖకు అప్పగించాలని ఎండోమెంట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ నిర్ణయంపై స్టే విధిస్తూ ఈ నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొన్నది.